కూడా విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క ఒక వారసత్వ పండుగగా వస్తా ఉన్నది. ఒక మనిషి యొక్క జీవితము కష్ట సుఖాలతోని కలిసి ఉన్నటువంటి ఒక జీవితంగా గుర్తు చేయడానికి ఈ పండుగ ఉపయోగపడుతుంది. అందుకే పచ్చడి తాగుతా ఉంటాం. షడ్రుచులు ఉన్నటువంటి పండుగ పచ్చడి తాగుతూ ఉంటాం మనం. ఒకటి కష్టాలను తొలగించుకొని మంచిని గుర్తించి మనిషి కొత్త సంవత్సరంలో అందరం కూడా ఒక మంచి నడవడితో మంచి ఆలోచనతో ముందుకు సాగాలని చెప్పి ఈ ఉగాది పర్వదిన సందర్భంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా విశ్వావసన సంవత్సరం అంటే విశ్వానికి శుభం కలిగేటువంటి అర్థం వస్తుంది దాంతో. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని శుభాలు కలగాలని చెప్పి దాంతోపాటు అర్చకులు పురోహితులు అందరూ చెప్తా ఉన్నారు, పంచాంగ శ్రవణకర్త అందరూ కూడా ఈసారి అంతా శుభం జరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, ఒక మంచి వాతావరణం మంచి సమాజ నిర్మాణం జరుగుతుందని చెప్పి ఇవాళ పంచాంగవేత్తలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన అదే. ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశంని 5వ స్థానాన్ని తీసుకొచ్చిండు. ఇంకా 2 సంవత్సరాల్లో దాన్ని 3వ స్థానానికి తీసుకురావని చెప్పి భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోవాలని చెప్పి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరం భాగస్వామ్యం కావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సరే పంచాంగ శ్రవణకర్తలు కూడా వేరే రకంగా కూడా చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం దొంగతనాలు ఎక్కువైతాయని, దాంతోపాటు అధికారులు రాజకీయ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడతారని చెప్పి వాళ్ళ పంచాంగవేత్తలు చెప్తా ఉన్నారు. ఆదాయం పెరుగుతుందని చెప్పి చెప్పడానికి కూడా నరేంద్ర మోడీ ఆలోచన కరెక్ట్. కానీ అవినీతి అనేది మాత్రం ఈ సంవత్సరం కాలంగా కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తే ఏర్పడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అవినీతి వైరస్ సోకింది. కాంట్రాక్టర్ల బిల్లు చెల్లింపుల కాంచెల్లి మామూలు బిల్లులు చెల్లింపుల వరకు కూడా ఇలా 15%, 18% కమిషన్ తీసుకుంటున్న విషయము, అవినీతి పాల్పడుతున్న విషయాన్ని చూస్తుంటే ఈ పంచాంగం కరెక్టే అనిపిస్తున్నది. ఒక విచిత్రమైన వ్యాధి సోకుతుందని చెప్పి పంచాంగవేత్తలు చెప్తున్నారు. ఆ విచిత్రమైన వ్యాధి తెలంగాణలో ఏంటంటే అవినీతి వైరస్. ఇప్పుడు జరుగుతున్న అవినీతి మొత్తం చూస్తే ఆ బడా నాయకుల నుంచి చోటా నాయకుల వరకు ఈ అవినీతి అనేది కింది స్థాయి వరకు పాకిపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అవినీతిమయంగా మారింది అన్నిట్లలో, ప్రతి దానిలో కూడా. కాబట్టి దీనికి వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో పింక్ వ్యాధి అందరూ ఈ పత్తికి పింక్ వ్యాధి వస్తే పత్తి మొత్తం పంట నాశనం అవుతుండే. గతంలో తెలంగాణ రాష్ట్రానికి పింక్ వైరస్ సోకింది. ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ఒక వ్యాక్సిన్ అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడమే ఒక వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొన్నది కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమ కుటుంబ పాలనకు, ఆ కుటుంబం యొక్క అరాచకానికి తెర దించింది, దానికి పులిస్టాప్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా ఈ అవినీతి వైరస్ కు భారతీయ జనతా పార్టీ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ అవినీతికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళన అనేటువంటి వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొనబోతున్నది. ఆ స్థాయిలో మేము ఉద్యమాలు చేస్తాం.
తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పక్కా కొట్లాడతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేసేది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ సన్న బియ్యం ఇస్తామంటున్నారు, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అక్కడ మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 56 లక్షల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇలా మిల్లింగ్ కాంచెల్లి ట్రాన్స్పోర్టేషన్ గాని, సుతిల్ పైసలు గాని, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు గాని, అన్నిటికీ ఒక్కొక్క కిలోకు 40 రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. 40 రూపాయల ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కిలోకు. ప్రజలు ఆలోచించాలి. మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతోని కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. 40 రూపాయలు ఇచ్చడం గొప్పోడా, 10 రూపాయలు ఇచ్చడం గొప్పోడా? 40 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా, 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా? ఫోటోల కోసం కాదు కొట్టాడా, కానీ ఎందుకు పెడతలేరు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ఈ కొనుగోలు విషయంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తిప్పి కొడితే నాకు 2,000 కోట్లు కూడా 2,000 కోట్లు ఖర్చు పెడుతుంది అంతే. మరి 10,000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి కేంద్ర ప్రభుత్వం గొప్పనా? తూతు మంత్రంగా అది ఖర్చు పెడతా గ్యారెంటీ లేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం గొప్పనా ఆలోచించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, నరేంద్ర మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. పెట్టకుంటే మీకే ఇబ్బందులు. క్వాలిటీతో కూడినటువంటి బియ్యాన్ని సరఫరా చేయాలి, నాణ్యతతో కూడిన బియ్యాన్ని సరఫరా చేయాలి. ఎక్కడ అక్రమాలకు పాల్పడకుండా ఉండేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. 40 రూపాయలు ఖర్చు పెట్టే కేంద్రం ఫోటో, మోడీ గారి ఫోటో పెడతారా పెట్టారా? కేవలం తూతూ మంత్రంగా 10 రూపాయలు ఖర్చు పెట్టి మీ ఫోటో పెట్టుకుంటే మాత్రం ప్రజలు తిరిగి పడతారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఇచ్చే బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అన్న విషయం తెలుసు కాబట్టి మీరు ఆ విధంగా మీరు ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎం ఉంటారు, అధికార మార్పిడి